ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ నెల 11 జరగనున్న మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో భాగంగా నల్గొండ జిల్లా 2వ డివిజన్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గురజాల నరేందర్ శుక్రవారం ఇంటింటి ప్రచార కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రోడ్లు మరియు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి నాయకత్వంలో నల్గొండ ఎంతో అభివృద్ధి చెందిందని తెలిపారు. ప్రతి ఇంటికి అభివృద్ధి సంక్షేమ ఫలాలు ఈ 2 సంవత్సరాల్లో అందాయంతే త్రాగునీరు, పారిశుద్ధ్యం నిర్వహణ, ఎన్నో సామాజిక సేవా కార్యక్రమాలు చేపట్టామని, ఇందిరమ ఇండ్ల పంపిణీ, గ్రంథాలయ ఏర్పాట్లు మొదలగు వాటిని ఏర్పాటు చేయిస్తానని, భవిష్యత్తులో మరిన్ని సేవా కార్యక్రమాలు చేపడతానని, చేయి గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఓటర్లను విజ్ఞప్తి చేశారు. 2వ డివిజన్ నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నేను గురజాల నరేందర్ని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను. ప్రభుత్వం చేసే సంక్షేమ పథకాల్లో ఉచిత బియ్యం, గ్యాస్, ఉచిత బస్సు, ఉచిత విద్యుత్, ఈ విధంగా కళ్యాణ లక్ష్మి అనేక సంక్షేమ పథకాలను ప్రభుత్వం ప్రకటించింది. ఆ పథకాలన్నీ అమలు చేస్తుంది. కళ్యాణ లక్ష్మి లాంటి, షాదీ ముబారక్ లాంటి అనేక కార్యక్రమాలు చేస్తుంది. దాంట్లో భాగంగా ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం అధికారంలో ఉంది. ఇది కార్పొరేషన్గా అభివృద్ధి చెందింది. కార్పొరేషన్ అంటే కావాల్సిన నిధులు వస్తాయి. తర్వాత ఇక్కడ ప్రతి సంక్షేమ పథకానికి కావాల్సిన యొక్క ఆర్థికంగా బడ్జెట్ పెరుగుతుంది. తర్వాత వార్డు అభివృద్ధికి మంత్రివర్యులు నల్లగొండ శాసనసభ్యులు శ్రీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారి ఆధ్వర్యంలో అభివృద్ధిలో చాలా ముందుకు పోతుంది. మా వార్డుకు సంబంధించి కూడా ఈ నిన్న వచ్చిన కార్యక్రమాల్లో ఒక 8 కిలోమీటర్ల రోడ్లనే ఒక 50 ఇండ్లను ఈ సంవత్సరం ఏప్రిల్లో 50 ఇండ్లను ఇస్తానన్నాడు. అభివృద్ధి చెందాలంటే ఫస్ట్ అధికారంలో ఉన్న పార్టీకి మీరు చేయూతనిస్తే అభివృద్ధిలో మేము ముందుండి ఖచ్చితంగా ప్రజలకు కావాల్సిన సంక్షేమానికి తీసుకుపోతాము. అదేవిధంగా మా పాఠశాలకు 2 ఎకరాల స్థలం కేటాయించిండు. ఆ స్థలానికి కావాల్సిన నిధులను తన సొంత ఖర్చు నుంచి తన కోమటిరెడ్డి ప్రతీక్ రెడ్డి తన కుమారుని పేరు మీద కూడా కావాల్సిన నిధులు సమకూర్చి దాని ఒక కార్పొరేట్ స్థాయిలో నల్లగొండలో బోయవాడ బొట్టుగూడ స్కూల్ని ఏ విధంగా తయారు చేసిండో అంతకుమించి స్థాయిలో ఆ పాఠశాలను తయారు చేసేందుకు తన వంతుగా మాకు హామీలు ఇచ్చిండు. అది త్వరలో ఈ ఎన్నికలు ముగిసిన తర్వాత దాన్ని పూర్తి చేస్తా అంటున్నాడు. అదేవిధంగా మాకు కావాల్సిన రోడ్లు, డ్రైనేజీ, తర్వాత అండర్ డ్రైనేజీ, ఈ విధంగా అనేక సంక్షేమ కార్యక్రమాల్లో తాను ముందుండి చేస్తానని, ఆ విధంగా మాకు చేస్తాడని ఒక పూర్తి విశ్వాసం, నమ్మకం ఉంది. ఎందుకంటే ప్రభుత్వం అమల్లో ఉంది, ప్రభుత్వం అధికారంలో ఉంది. ముఖ్యమంత్రి గారికి మా మంత్రివర్యులు చాలా దగ్గరగా ఉంటారు. తాను సీనియర్, ఒక 5 సార్లు ఎమ్మెల్యేగా పోటీ అనేక సార్లు మంత్రిగా పనిచేసిండు, ఒక పార్లమెంట్ సభ్యుడిగా చేసిండు. ఇక్కడ మా దగ్గర అనేక మంది పిల్లలకు ఆర్థిక సహాయం చేసిండు, చదువుకునే పిల్లలకు సహాయం చేసిండు, వృద్ధులకు చేసిండు, క్యాన్సర్ పేషెంట్లకు సహాయం చేసిండు, కిడ్నీ పేషెంట్లకు సహాయం చేసిండు. ఈ విధంగా ఆర్థికంగా చాలా తన వంతు సహకారాన్ని అందిస్తూ ఉన్నాడు. ఇక్కడ కూడా వార్డు అభివృద్ధి చేసేందుకు గురజాల నరేందర్ అనే నన్ను, ఒక విద్యావంతుణ్ణి, ఈ మధ్యకాలంలో రిటైర్డ్ అయినాను. 3-4 నెలల కింద 4 నెలల కింద రిటైర్డ్ అయినాను. రిటైర్డ్ అయినందుకు నన్ను అభివృద్ధి కార్యక్రమాల్లో భాగం చేసేందుకు తాను ఖాళీగా ఉంటాడు, ప్రజలకు అందుబాటులో ఉంటాడు. వచ్చే నిధులను తీసుకొచ్చేందుకు ప్రభుత్వం ఎక్కడెక్కడైతే మా గొలుసుకట్టు చెరువులకు నీళ్లు రాకుండా ఆపుతారో మేమందరం పోయి సైకిల్ వేసుకొని పోయి విద్యార్థి దశలోనే ఆ గొలుసుకట్టు చెరువులోకి వచ్చే నీళ్ళని తీసుకొని వచ్చి అక్కడ ఎక్కడైతే మాకు బ్రేక్ అయితే వాటిని తొలగించుకొని మా చెరువులోకి నీళ్ళు తీసుకొచ్చినాం. ఇక్కడ మా వ్యవసాయదారులు చాలామందికి తెలుసు ఈ విషయాన్ని. మా యువజన సంఘం నుంచి క్లబ్ సభ్యులు ఈ విధంగా చేస్తున్నారంటే అప్పుడు ఆ సమయంలో ఎంతమంది ఆదరించారంటే ప్రతి సమస్యని ఆదరించి ఆ పానగల్ చెరువులోకి నీళ్ళు తీసుకొస్తే మా రైతులు ఆనందంగా వ్యవసాయ పంటలు పండించుకున్నారు. అదేవిధంగా స్నేహ క్లబ్ నుంచి అనేక సమస్యలు, ఎలాంటి గ్రామంలో ఎలాంటి సమస్యలు వచ్చినా ఆ సమస్యలను పరిష్కరించుకుని ముందు ఉండేవాళ్ళను. 1994లో కూడా నన్ను ఆ స్నేహ యూత్ క్లబ్ నుంచి పోటీ చేయించారు. ఆ క్లబ్ నుంచి కేవలం ఒక 60 ఓట్లతోటి అధికార పార్టీలకు చెందిన వాళ్ళు, ప్రతిపక్షాలకు చెందిన వాళ్ళు అనేక మంది ఉన్నా కానీ ఆ స్నేహ యూత్ క్లబ్ నుంచి కేవలం ఒక 60 ఓట్లతో తేడాతో ఓడిపోయినాను. తర్వాత 95లో ఉద్యోగంలో చేరినాను. ఒక టీచర్గా ఉద్యోగంలో బాధ్యతలో చేరి 30 సంవత్సరాల ఉద్యోగంలో విద్యార్థులను తీర్చిదిద్దుకుంటూ వచ్చేసి తర్వాత 4 నెలల క్రితం నేను ఒక ఉపాధ్యాయుడిగా పదవి విరమణ పొందినాను. ఈ పదవి విరమణ పొందిన తర్వాత ప్రజలకు నాకు దగ్గరగా ఉండే సంబంధాలతోటి 2014లో నన్ను మళ్ళీ కౌన్సిలర్గా పోటీ చేయించినారు కాంగ్రెస్ నుంచి. 2014లో పోటీ చేసినప్పుడు మా భార్యని పోటీ చేయించినప్పుడు నేను పాఠశాలకు వెళ్తున్నాను. ఆ కారణంగా కేవలం ఒక 30 ఓట్ల తేడాతో ఓడిపోయినాను. తర్వాత మళ్ళీ పోటీ చేయమంటే నేను ప్రజలకు అందుబాటులో ఉండినప్పుడు చేయడం వద్దు, కాబట్టి ప్రజలందరూ నన్ను తిట్టుకోవద్దు అనే ఉద్దేశంతో గత ఎన్నికల్లో పోటీ చేయలేదు. ఈ ఎన్నికల్లో రిటైర్డ్ అయినాను కాబట్టి ఖాళీగా ఉన్నావు, నువ్వు ప్రజల దగ్గరికి రా, ప్రజలకు చేయుతని, ప్రజలకు అవసరాలు తీర్చు, నీ వృత్తికి నీకు దీనికి సంబంధం బాగా ఉంటుంది. ఆ వృత్తిలో ఎలా తీర్చిదిద్దావు గ్రామాన్ని కూడా అలాగే తీర్చిదిద్దే బాధ్యత తీసుకో. చివరి మజిలీలో అది బాగా ఆనందంగా ఉంటుంది. ప్రజలు కూడా నిన్ను అంత ఆదరిస్తారు, దీవిస్తారనే ఆలోచనతోటి నేను ఈ విధంగా ముందుకు రావడం జరిగింది. నేనేదో ఆశించి లబ్ధి పొందాలనే ఆలోచన కాదు. నేను ఉండేది
చిన్న 2 రూముల రేకుల గదిలో నివసిస్తున్నాను. ప్రస్తుతం నా ఇంటికి ఎవరు వచ్చినా ఖచ్చితంగా కనిపిస్తుంది. 2 రూముల గదిలో రేకుల గదిలో నివసిస్తున్నాను. ఇప్పుడు నాకు 2 కూతుర్లున్నా, నేను 2 రూముల గదిలో ఉన్నా, రేకుల గదిలో ఉన్నా. ప్రభుత్వం నుంచి ప్రజలకు కావాల్సిన సౌకర్యాలు అందిస్తేనే నాకు తృప్తి కలుగుద్ది. చివరిలో విద్యార్థులకు ఏ విధంగా తృప్తి కలిగించినానో నా జీవితంలో అదొక తృప్తి పొందాలనే ఆలోచనతోటి ముందుకు వచ్చినాను. ఆ విధంగా నన్ను ప్రజలందరూ ఆదరించి, ఈ 2వ డివిజన్కి సంబంధించిన ప్రజలందరూ నన్ను ఆదరించి ముందుకు తీసుకుపోతే నేను ఇక్కడ విద్యార్థులకు కానీ అనేకంగా నాకు ఒక పెద్ద ఆలోచన ఉంది. మాది ఇక్కడ ప్రాథమిక పాఠశాల ఖాళీ అయితే అక్కడ విద్యార్థులకు కావాల్సిన లైబ్రరీ ఏర్పాటు చేయాలి. దాని పాఠశాల గ్రంథాలయంగా ఇక్కడ రైతులు పాడికి సంబంధించిన రైతులు ఉన్నారు, దాన్ని అక్కడే పశువుల ఆసుపత్రిని దాన్ని విశాలంగా చేసుకోవాలి. ఆ విధంగా అభివృద్ధిలో చేతనిచ్చుకుంటూ ఇంకెలాంటి సమస్యలు ఉన్న ఆ సమస్యలు ముందుకు తీసుకుపోవడానికి ఇంకెలాంటి అంటే ఇక్కడ మా వార్డులో సమస్యలను ఏ విధంగా ముందుకు తీసుకుపోతారంటే నాకు ఒక 50 మంది సభ్యులు ఉన్నారు. గ్రామ పంచాయతీలో ఏ విధంగానైతే సభ్యులు ఉంటారో గ్రామ పంచాయతీలో ఒక 500 మందికి 8 మంది సభ్యులు ఉంటారు, వార్డు సభ్యులు. కానీ ఇక్కడ 3000 మంది సభ్యులకు నేను ఒక్కనే కార్పొరేటర్ని. అది కాదు, నాకు ప్రతి వార్డు నుంచి ఒక సభ్యుడు ఉంటాడు. ఆ వ్యక్తే వార్డు సభ్యులు. ఆ వార్డు సభ్యులుగా భావించి ఈ 50 మందితోటి ప్రభుత్వం ఇచ్చే సంక్షేమ పథకాలను మొత్తం చర్చించి ఆ చర్చలో మా 50 మంది సభ్యులు తీసుకునే నిర్ణయాల ప్రకారమే నేను ముందుకు పోతా. ఏకసామయంగా ముందుకు పోయి